ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. టైం అయితే 4:17 అవుతుంది. మన హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పార్కు అంటే లిస్ట్లో ఒకటి కృష్ణకాంత్ పార్క్. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడికి వచ్చినాను. నేను మా ఫ్రెండ్ వెంకటేష్ నేను అబ్బాయిని కలవడానికి వచ్చాను ఇక్కడికి. వెంకటేష్ ఎవరింటి అనేది చూసేద్దాం పదండి. వెంకటేష్, మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఆర్టిస్టు వెంకటేష్ అనమాట, పాత మిత్రుడు. ఇప్పుడు మళ్ళీ కలిసాము కృష్ణకాంత్ పార్క్ దగ్గర. చూడండి, పార్క్ చాలా బాగుంటుంది. నైట్ విజన్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పగలు వచ్చాం కాబట్టి ప్రస్తుతానికి ఈ పగల వ్యూ అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేంటి వెంకటేష్? ఏముందన్నా చెప్పాలి. ఏం చేస్తున్నావు? ఏంటి ఇట్లా వర్క్ చేసుకుంటా ఇట్లా తిరుగుతున్నావా, లేకపోతే వర్క్ చేసుకుంటూనే తిరుగుతుంటాయి? మన పాత ఫ్రెండ్స్ ఎవరు కనుక ఇలా అంజీ కానీ తుకారం కానీ తుకారం అందరూ ఇంక ఇట్లకెళ్ళి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేసుకుంటూ ఉంటున్నారు. చాలా అసలు దగ్గర 7 సంవత్సరాలు ఫ్రెండ్స్. 7 సంవత్సరాలు మీ ఇద్దరం కలుసుకొని మళ్ళీ ఈరోజు అది కూడా నేను చెప్పకుండానే నేను వారం క్రితం చెప్పున్నాను హైదరాబాద్కి రావాలి వెంకటేష్ అని చెప్పి. ఇప్పుడు చెప్పకుండా వచ్చావని చెప్పి కొద్దిగా ఫీల్ అయ్యాడు, మళ్ళీ మామూలు అయిపోయాడు. ఇప్పుడైతే తనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని చెప్పిన తర్వాత, ఎందుకంటే హైదరాబాద్ ఐఎమ్ గోయింగ్ టు ఒంగోలు టు హైదరాబాద్ అని అన్నలు పెట్టి వీడియో చేశాను కదా, అది చూసి కాల్ చేశాడు. హైదరాబాద్లో ఉన్నామని చెప్పిన తర్వాత వచ్చి కలిసి మాట్లాడుతూ ఉన్నాము. ఆర్టిస్ట్గా చేయాలని ఎంతో ఇంట్రెస్ట్. సైడ్ ఒక వర్క్ చేసుకుంటూ ట్రై చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్కి, ఈ కృష్ణకాంత్ పార్క్కే ఎన్నోసార్లు వచ్చాము. కూర్చొని మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళమే, కామెడీ స్కిట్స్ అలాంటివి చేసుకొని. ఇంకేంటి వెంకటేష్, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారన్నా. తమ్ముడు కూడా బాగా, శ్రీకాంత్ గారు కూడా బాగానే ఉన్నాడు. అందరు మంచి ఆర్టిస్ట్ ఫ్రెండ్స్, కానీ అవకాశం దొరక్క డ్రాప్ అయిపోయి ఉన్నాడు, అంటే స్టక్ అయిపోయి ఉన్నాము. సరే చూద్దాం, భగవంతుడి దయ వల్ల మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. వెంకటేష్ కూడా మన ఛానల్లో కామెడీ షార్ట్స్లో వస్తుంటాడు. ఎప్పట్లాగే మా అందరి మీద చూపించే ప్రేమ వెంకటేష్ మీద కూడా మీరు అభిమానం, ఆప్యాయత, ప్రేమ చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఒకవేళ యాక్టింగ్ పరంగా కానీ ఇంక దేని పరంగా అయినా సరే మాలో ఏదైనా మీకు లోపం అనిపిస్తే కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము దాన్ని సరిదిద్దుకుంటాము. ఇంకోటి ఫ్రెండ్స్, దీనికి ముందు వ్లాగ్ కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు. నేను హైదరాబాద్లో ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండడానికి రాలేదు. అంటే నా ఆలోచన వేరే ఉంది. నేను ఒక చిన్న పని మీద వచ్చాను, మళ్ళీ తిరిగి ఒంగోలు వెళ్ళిపోతాను. వాళ్ళని ముగ్గురిని లేడీస్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేసారు కదా అని చెప్పని అంటున్నారు. మీరు మా మంచి కోసం చెప్తున్నారు, కాదంటలేదు. కానీ నేనేమైనా కావాలని వదిలిపెట్టి వచ్చానా? చిన్న పని మీద వచ్చా, మళ్ళీ పని చూసుకొని వెళ్ళిపోతాను. దానికి మీరు వదిలిపెట్టి వచ్చేసారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అక్కడ బాగా చూసుకోకుండానే వస్తాను నా ఫ్రెండ్స్ నేట. కాబట్టి మీరు చెప్పేదే నా మంచికే, అది నాకు కూడా బాగానే ఉంది. కాకపోతే ఆ చెప్పే విధానం ఒకటి ఉంటుంది, కామెంట్ అడిగే విధానం ఒకటి, అది ఒక్కోసారి చూసుకోండి. ఎందుకంటే మనసు బాధ అనిపించింది నాకు. ఏందబ్బా సడన్గా ఇట్లా అంటున్నారు అని చెప్పనేసి. నేను ఒక చిన్న పని మీద వచ్చా, అది కూడా స్క్రిప్ట్ వర్క్ మీద వచ్చాను. ఆ వర్కౌట్ అయిందనుకోండి, ప్లస్ వర్కౌట్ కాలేదనుకోండి, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాను అంతే. ఆ పని మీద వచ్చాను, అది కూడా ఎక్కువ కాలం ఉండను, కొంతకాలమే ఉంటాను. ఈ పనిని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం మటుకు చేసుకోవద్దు. నాకు చాలా బాధగా ఉంది, ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కాకపోతే నేను బయటపడలా. నేనే బయటపడితే ఇంక వాళ్ళు ఇంకా బాధపడతారు. నేనేం శాశ్వతంగా రాలేదు హైదరాబాద్కి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. కాబట్టి మీరు మళ్ళీ ఇది మిమ్మల్ని నొప్పిస్తున్నట్టు అనుకోవద్దు సమాధానం మీకు చెప్పడం. నేను నా పరిస్థితి చెప్పుకుంటున్నాను అంతే. మీరు కూడా అలా కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు కదా, మీరు ఒకసారి ఆలోచించండి అంతే. అంతకు మించి మిమ్మల్ని నేను ఏమంటలేదు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడైతే కృష్ణకాంత్ పార్క్ వచ్చేసాము. సాయంత్రం మామూలుగా లేదు, చల్లగా ఉంది, మబ్బు బాగా లేసింది ఇటు సైడు. ఇప్పుడు ఎంట్రన్స్ అయితే ఇది, ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక రౌండ్ వేసి మీకు కృష్ణకాంత్ పార్క్ని చేస్తాను, చూసేద్దాం పదండి. పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్ పోవచ్చు, ఇటు రైట్ సైడ్ అనమాట. ముందు లెఫ్ట్ సైడ్ నుంచి పోదాం, బాగుంటుంది సీనరీ బీచ్ చూసేదానికి.
మామూలుగా అయితే ఈ పార్కులో లవర్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కువ లవర్ పార్క్ అంటారు దీన్ని. అలాగే ఫ్యామిలీసు సరదాగా సాయంత్రంగా వాకింగ్కి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు, వాకింగ్ చేసుకునే వాళ్ళు, మనసు బాధ అనిపించినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునేదానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు ఎంత బాగుందో వాకింగ్ చేసుకునేదానికి. సీనరీ కూడా చాలా బాగుందిగా. అక్కడక్కడ బెంచీలు ఉంటాయి కూర్చునేదానికి, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర ఎంత విస్తీర్ణం ఉంటుంది ఇది? ఐడియా ఉందా నీకు? ఒక 25-30 ఉంటుంది ఎకరాలా? మనకైతే ఐడియా ఉంది కదా. అదే అదే అదే. ఇక్కడ హైదరాబాద్లో వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే కృష్ణకాంత పార్కు ఏంటో చూపించేది అని మీరు అనుకోవచ్చు. ఇది బయట ప్రాంతాల వాళ్ళకి చూపించేదానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసేదానికి కూడా బాగుంటుంది, అందుకోసం వీడియో తీస్తున్నాను. ఒకవేళ కానీ ఆల్రెడీ మీకు కృష్ణకాంత పార్క్ తెలుసుంటే వీడియో స్కిప్ చేసేయండి. చూడని వాళ్ళు ఎవరన్నా చూడాలనుకుంటే ఒక లైక్ వేయండి. ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది కూడా స్ట్రైట్ బ్యాక్ అన్నమాట. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. సాయంత్రం వేళ చల్లగా డ్యాన్సులు వేసుకునే వాళ్ళు. ఫోటోషూట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒంగోలులో ఉన్నప్పుడేమో సముద్రం ఒడ్డున వెళ్ళిపోయేవాడిని అనమాట, మనసు ప్రశాంతంగా లేనప్పుడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్కి వచ్చేవాడిని. ఇక్కడికి వచ్చి 1 గంట 2 గంటలు కూర్చునేవాడిని. ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపాయలు ఫ్రెండ్స్. ఉదయం 9 దాకా ఫ్రీ, 9 నుంచి టికెట్లు అనమాట. మళ్ళీ సాయంత్రం 9 కంతా క్లోజ్ అయిపోద్ది. కెమెరాలు నాట్ అలౌడ్, సెల్ ఫోన్లు అయితే ఓకే. చూడండి అసలు ఎంత ఎదురు బొంగు చెట్లు ఉన్నాయి వెనక. కాకులు, సాయంత్రానికి గూడుకు చేరుకునే పక్షులన్నీ చూడండి ఎట్లా అరుస్తున్నాయో. ఒక 20 సెకండ్లు మీకు చెవులు గియ్యి అంటాయి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అది మనమే క్రియేట్ చేసుకోగలం. మన మనశ్శాంతిని చెడగొట్టుకోవాలన్నా, లేదు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా అదంతా మన చేతిలోనే ఉంటుంది అనమాట. రోజుకి 1 గంట అట్లా వచ్చి ఇట్లా పార్కులో వాకింగ్ చేసుకున్న దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది అసలు. నేనైతే ఎక్కువ శాతం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాబట్టి నేను మీకు వీడియో తీస్తున్నాను. టాయిలెట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. టాయిలెట్స్కి వెళ్ళచ్చు. ఎంతోమంది చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్, జనాభా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశాంతత కోసం ఎంతమంది వెళ్ళాడుతున్నారో మీకు అర్థమైంది ఫ్రెండ్స్. చుట్టూ ఈ 20 ఎకరాలు 30 ఎకరాల పైనే ఉంటుంది ఇది నాకు తెలిసి. ఈ గోడావతలంతా రోడ్డు, ట్రాఫిక్, బళ్ళు, పొల్యూషను, మధ్యలో చూసారా ఎట్లా ఉందో చూడండి. మొత్తం చెట్లు ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. కాబట్టి వీలుంటే మటుకు వచ్చి మీరు 1 గంట సేపు ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకొని వెళ్ళండి. నేచర్ చాలా గొప్పది ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. మళ్ళీ సిటీ మధ్యలో ఇది. పోతుంది. ఫ్రెండ్స్ మేము కొద్దిగా ఆ గోడంచుని రాలేదన్నమాట. అక్కడి నుంచి అక్కడ లైట్ కనపడుతుంది చూసారు సెంటర్లో, అటు నుంచి ఆ ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోయాం అనుకోండి, గేట్ కాడికి వెళ్ళిపోద్ది. అటు కాకుండా
ఇక మధ్యలోంచి వెళ్దాము, చాలా బాగుంటుంది, చూద్దురండి. ఇది సెంటర్ పాయింట్ అనమాట, సెంటర్ రూట్ ఇది. ఇది కూడా బాగుంటుంది రూటు. పగలైతే బాగుంటుంది, కాకపోతే మీరు రావడం లేట్ అయింది, అందువల్ల మీకు ఒకసారి క్లారిటీగా రాకపోవచ్చు వీడియో. అయినా కూడా మీకు క్లారిటీగా చూపించే విధంగా ట్రై చేస్తా. ఇది మధ్యలో పార్కు వాళ్ళు రెడీ చేసిన చెరువు అనుకోవద్దు, ఖాళీ స్థానం వదిలేరనమాట. వాటర్ బాగా ఎక్కువ వచ్చేసి వర్షం నీళ్ళంతా ఇక్కడ స్టాక్ అయిపోయినాయి. చూడండి ఎంత చీకటిగా ఉందో. కానీ ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీకు కూడా చూపించాలనే కుతూహలంతో నేను కూడా మీ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టినా మీరు ఏమనుకున్నా సరే, ఇప్పుడున్న ప్లేసు చాలా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. చివరిగా రైట్ సైడ్ ఉన్న రూట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ చూసారా, ఇందాక లైట్ లేకుండా ఎలా ఉంది, ఇప్పుడు లైట్స్తో ఎలా ఉంది చూసారా. ఇది చివరిగా అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. మీకు ప్రకృతి మనకు అందించిన వాతావరణం మంచిగా వాడుకోవాలా చెడ్డగా వాడుకోవాలనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేది, ఇక్కడ హైదరాబాద్లో కృష్ణకాంత్ పార్క్ గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ కృష్ణకాంత్ పార్క్ గురించి తెలియని వాళ్ళకి ఆ మాట అవసరం లేదు. కేవలం ఈ పార్కు గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ మాట వర్తిస్తుంది. తెలియని వాళ్ళకి ప్రకృతిని చూడండి, నేను చూపించిన వీడియోలో ఆ వాతావరణాన్ని, ఆ ప్రశాంతతని ఆస్వాదించండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. వెంకటేష్ బాయ్ చెప్పు.